ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం అమ్మా అమ్మా ఎక్కడున్నావమ్మా? నిన్ను చూడాలనుంది. నిన్ను ఒకసారి హక్ చేసుకోవాలనుందమ్మా. నీ ఒడిలో నిద్రపోవాలనుందమ్మా. నా కోసం నువ్వు రావా అమ్మా? ప్లీజ్ అమ్మా. అమ్మా నాకు భయంగా ఉందమ్మా. రా అమ్మా ప్లీజ్ అమ్మా. టెడ్డీ అమ్మా టెడ్డీ అమ్మా టెడ్డీ 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 హారిక ఏమైందమ్మా? ఆ చెమటలేంటి? ఏదైనా పీడకలు వచ్చిందా? అవునక్క, టెడ్డీ చాలా భయపడుతుంది. తను నా కోసమే వెతుక్కుంటుంది. నన్ను చూడాలని, నాతో మాట్లాడాలని ఏడుస్తోంది. ఇది కలే అయినా టెడ్డీ భయం, బాధ నిజంగా ఫీల్ అవుతున్నానక్క. నాకు చాలా టెన్షన్గా ఉందక్క. టెడ్డీ ఎలా ఉందో చూడాలనుంది. ఇప్పుడే వెళ్ళొస్తాను. హారిక, టెన్షన్ పడకు, నా మాట విను. నీలో తల్లి ప్రేమ కూతుర్ని చూడాలన్న కోరికని భయాన్ని పెంచుతుంది తప్ప టెడ్డీకి ఏం కాదమ్మా. అమ్మా అమ్మా అమ్మ హారిక, త్వరగా రెడీ అయ్యిరా. ఈరోజు ఆఫీస్లో ఏదో ముఖ్యమైన మీటింగ్ ఉందన్నావు కదా. అక్క, నువ్వెన్ని చెప్పినా నా మనసులో మాత్రం టెన్షన్ తగ్గడం లేదు. నాకు టెడ్డీని చూడాలనుందక్క. పిచ్చి తల్లి, టెడ్డీ అక్కడ ఒంటరిగా ఏం లేదు కదా. మీ డాడీ చెల్లి ఇద్దరూ ఉన్నారు. నువ్వు పక్కన లేకపోయినా ఇన్ని రోజులు ఏ లోటు లేకుండా పెంచారు. అలాంటిది ఇప్పుడు తనకే సమస్య వస్తుంది చెప్పు? ఒకవేళ వచ్చినా నీ వాళ్ళు చుట్టూ ఉన్నారు కదా. అంతగా కావాలంటే వీడియో కాల్ చేయి. లేదక్క, ఆఫీస్కి వెళ్లే దారిలో చూసి వెళ్తాను. టెడ్డీకి దూరంగా ఉన్న ఇన్ని రోజులు ఎప్పుడు నవ్వుతూ కలలోకి వచ్చేది. ఫస్ట్ టైం ఇలా భయపడుతూ ఏడుస్తూ కనిపించింది. నాకెందుకో ఇది నెగిటివ్ సైన్లో అనిపిస్తోంది. ఒక్కసారి నా కూతుర్ని చూస్తే కానీ నాకు ఈ టెన్షన్, భయం తగ్గదు. వద్దని చెప్తున్నాను కదా హారిక. నువ్వు తల్లిగా ఆలోచిస్తున్నావే తప్ప నీ కుటుంబాన్ని, సంతోషాన్ని దూరం చేసిన ఆ కళ్యాణ్ గురించి మర్చిపోతున్నావు. ఇంతకు ముందు భోజనానికి వెళ్ళినప్పుడే కళ్యాణ్ సడన్ గా వచ్చాడు. అలానే ఇప్పుడు కూడా జరిగితే వాడి మనసులో అనుమానం బలపడుతుంది. లేని సమస్యను సృష్టించుకున్నట్టు అవుతుంది. మీ తల్లి కూతుర్లను దూరం చెయ్యాలని కల్లో కూడా అనుకోను. కానీ ఈ తల్లి ప్రేమ వల్ల కొత్త కష్టాలు కొని తెచ్చుకోకూడదని జాగ్రత్తలు చెప్తున్నాను. ఇన్ని రోజులు టెడ్డీ కేవలం నీ గతంలో ఊహల్లో ఉండడం వల్ల నవ్వుతూ కనిపించేది. ఇప్పుడు నేరుగా చూస్తున్నావు కదా తను ఎలా ఉందో. సంతోషంగా ఉందో లేదో, నిన్ను మిస్ అవుతుందన్న రకరకాల అనుమానాలు భయంగా మారి ఇలాంటి కలలకి కారణమయ్యాయి. అంతే తప్ప మరేం కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మా 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 చేపలతో మాట్లాడే బదులు నాతో మాట్లాడొచ్చు కదమ్మా.
సాక్షి గారు, మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు సాక్షి గారు. కంగ్రాట్స్. జాబ్ వచ్చిందండి మీకు. అర్థమైందండి. అర్థమై కూడా చిన్న నవ్వు కూడా లేకుండా అలా సైలెంట్గా ఉన్నారేంటండి? డాక్యుమెంట్స్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి? ఏ రోజు నుంచి రిపోర్ట్ చేయాలి? ఆ విషయం మాట్లాడటానికి వచ్చాను. మా స్కూల్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కొత్తగా జాయిన్ అయిన టీచర్ ఎవరైనా సరే క్లాస్కి వెళ్లే ముందు స్కూల్ని బాగా అర్థం చేసుకోవాలి. అక్కడ స్టూడెంట్స్తో రిలేషన్ ఫామ్ చేసుకోవాలి. వాళ్లతో బాగా కలిసిపోవాలి. మీ రిలేషన్, బిహేవియర్ అన్నీ చూసి ఓకే అనుకున్న తర్వాతే మీకు జాబ్ కన్ఫర్మ్ చేస్తారు. అప్పటి వరకు మీరు ఇన్ఛార్జిగా చేయాల్సి ఉంటుంది. ఏంటి ఇన్ఛార్జా? నా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్సో తెలుసా మీకు? నా టీచింగ్ స్కిల్ని టెస్ట్ చేయండి. నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. అంతేకాని ఇన్ఛార్జ్గా స్కూల్లో ఏ పని పాట లేకుండా పిల్లల వెనక తిరగడం నా వల్ల కాదు. కొన్ని రోజులే కదండి, ఆ తర్వాత టీచర్ని చేస్తారు. ఒక టీచర్గా స్టూడెంట్స్ని ఇంప్రెస్ చేయాలనుకుంటాను, అంతేకాని మేనేజ్మెంట్ని కాదు. మేనేజ్మెంట్కి ఇదే చెప్పమంటారా? ఒక్క అక్షరం కూడా మార్చకుండా ఇదే చెప్పండి. పేరు ఏదైతే ఏంటి, ఉద్యోగం స్కూల్లోనే కదా, ఒప్పుకుంటే సరిపోయేది కదా. కాళ్ళ దగ్గరికొచ్చిన అవకాశాన్ని ఎందుకమ్మా వదులుకున్నావు? ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఉద్యోగం కూడా లేకపోతే మనకి చాలా కష్టం అవుతుంది కదా. అమ్మా, మనం చేసేది మంచి అయినప్పుడు, మనకి తోడు ఎవ్వరూ లేనప్పుడు ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి ఆ దేవుడు ఉంటాడమ్మా. హాయ్ పప్పా. ఏంటి సిద్ధు, చాలా హ్యాపీగా ఉన్నావు? ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చావా? కాదు పప్పా, నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న గుడ్ న్యూస్ విన్నాను. అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాను. ఓ మరి అలాంటి గుడ్ న్యూస్ పప్పాకి షేర్ చేయవా? ఫస్ట్ నీకే చెప్పాలనుకున్నాను, ఇంతలోనే నువ్వు కాల్ చేసావు. సరే చెప్పు. అమ్మ లాస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళింది కదా, అందులో సెలెక్ట్ అయింది. వావ్, గ్రేట్, గుడ్ న్యూస్. అయ్యో పప్పా, అది గుడ్ న్యూస్ కాదు. ఆ స్కూల్ నుండి ఎవరో మాట్లాడడానికి వస్తే అమ్మ నేను ఈ జాబ్ చెయ్యను, నాకొద్దు అని చెప్పింది. ఏంటి, వద్దని చెప్పిందా? ఎందుకు? నాకు సరిగ్గా అర్థం కాలేదు, కానీ వాళ్ళేదో కండిషన్ పెట్టారు పప్పా. అది అమ్మకి నచ్చలేదు, అందుకే నువ్వు చెప్పింది. ఓకే సిద్ధు, నువ్వెందుకు కాల్ చేసావు పప్పా? ఇదంతా ఇంపార్టెంట్ మ్యాటర్ కాదులే, ఇంటికొచ్చిన తర్వాత మాట్లాడతా సిద్ధు. సరే పప్పా, బాయ్. సాక్షి లైఫ్లో ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగేలా ఉంది. కెరీర్ కన్నా ఎక్కువగా సిద్ధు మీద ప్రేమ పెంచుకుంటుంది. తన లైఫ్ గురించి ఆలోచించుకోకుండా సిద్ధు కోసం ఉద్యోగం కూడా వదులుకోవడం కరెక్ట్ కాదు. సాక్షి విషయంలో నేను ఇంకా సీరియస్గా ఉండాలి. ఆమె మైండ్ని సిద్ధు నుండి తప్పించి వీలైనంత త్వరగా పెళ్లి జరిపించి తన లైఫ్ సెటిల్ చేయాలి. అమ్మా, 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 అమ్మా. రండి డాక్టర్. అమ్మా, 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 అమ్మా.
అమ్మా 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 ఈ ప్రిస్క్రిప్షన్ తీసుకోండి. ప్రస్తుతానికి యాంటీబయాటిక్స్, ఫీవర్ తగ్గడానికి టాబ్లెట్స్ రాశాను, అవి వాడండి. రేపటికి కూడా తగ్గకపోతే అప్పుడు బ్లడ్ టెస్ట్ చేద్దాం. ఓకే డాక్టర్. ఎప్పటి నుంచి ఇలా ఉంది? నిన్నటి వరకు బాగానే ఉంది డాక్టర్. సడన్ గా ఉదయం నుండి ఇలా జ్వరంతో వణికిపోతోంది. అమ్మా టెడ్డీ వాళ్ళ అమ్మని చాలా మిస్ అవుతుంది. ఇంట్లో నిహారిక రిలేటెడ్ ఫంక్షన్ ఏదైనా చేశారా? లేదు డాక్టర్. కాకపోతే టెడ్డీ మనసులో అమ్మని మిస్ అవుతున్న బాధ ఉంది. కానీ ఎప్పుడూ అది పైకి కనపడనిచ్చేది కాదు. అలాంటిది సడన్గా ఏమైందో ఇప్పుడు అమ్మ అని కలవరిస్తోంది. మీలో ఎవరో టెడ్డీకి వాళ్ళ అమ్మగారిని బాగా గుర్తు చేశారు. అదే తన మైండ్లో స్ట్రాంగ్గా ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. బెంగగా మారి ఫీవర్కి కారణమైంది. నేనిచ్చిన మందులు శరీరానికి మాత్రమే పనిచేస్తాయి. తన మనసు మారే వరకు, తన ఆలోచనలో మార్పు వచ్చే వరకు నా వైద్యం కూడా అంతగా పనిచేయకపోవచ్చు. అమ్మా అంతకు మించి ఫీవర్ ఎక్కువైతే తడిగుడ్డతో తుడుస్తూ ఉండండి. ఏదైనా ప్రాబ్లం అయితే వెంటనే కాల్ చేయండి. అలాగే డాక్టర్. ఇంకో విషయం, టెడ్డీకి నిహారిక ఇంత స్ట్రాంగ్గా గుర్తు రావడానికి కారణమేంటో కనుక్కోండి. సమస్య తెలిస్తే వైద్యం చేయడమే కాదు, పరిష్కారం కూడా సులువవుతుంది. అలాగే డాక్టర్. సరేనండి, నేను వెళ్ళొస్తాను. రామయ్య, డాక్టర్ గారిని జాగ్రత్తగా దించేసి వచ్చేటప్పుడు టాబ్లెట్లు తీసుకురా. అలాగేనయ్యా. రండమ్మా. టెడ్డీ, అమ్మా ఎప్పుడూ యాక్టివ్గా లేడీలా గెంతుతూ ఇల్లంతా తిరిగే టెడ్డీ ఇలా నీరసంగా పడుకుంటే చూడ్డానికి చాలా బాధగా ఉందమ్మా. అమ్మా టెడ్డీ, అమ్మ తిరిగి రాదని నీకు కూడా తెలుసు కదా తల్లి. తన జ్ఞాపకాలతో మనం బతకాలి కానీ ఎప్పుడూ బాధపడకూడదని నాకు ధైర్యం చెబుతూ నా కన్నీరు తుడిచేదానివి ఇప్పుడు నువ్వే బెంగతో ఇలా నీరసపడిపోతే ఎలా చెప్పు? టెడ్డీ మిస్ అవుతుంది చనిపోయిన అక్కని కాదు డాడ్. అక్కలా ఉండి మనకి దగ్గర అవుతున్న హారికని. టెడ్డీ హారికని గుడిలో చూసినప్పటి నుండి చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతుంది. ఏదో ఒక రోజు అమ్మ తిరిగి వస్తుందని నాతో కూడా చెప్పింది. ఒకసారి హారిక గారికి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పు డాడ్. అమ్మా అమ్మా ఇంకా టెడ్డీ గురించే ఆలోచిస్తున్నావా? ఇలా అయితే ఎలా హారిక? తనకేం కాదని చెప్తున్నాను కదా. సరే, సాయంత్రం ఫోన్ చేసి బయటికి రమ్మని చెప్పు. ఎక్కువసేపు కాకుండా తొందరగా మాట్లాడిరా. సరే అక్క. అదిగో కళ్యాణ్ వస్తున్నాడు. వాడికి అనుమానం రాకుండా చూసుకో. ఓకే అక్క, నువ్వు వెళ్ళి ఆ గిఫ్ట్ తీసుకురా. హాయ్ హారిక, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కళ్యాణ్, కూర్చో. ఏంటి హారిక, సడన్గా ఫోన్ చేసి రమ్మన్నావు? ఎనీథింగ్ స్పెషల్? అక్క బాగున్నారండి? బాగున్నాను కళ్యాణ్, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను మళ్ళీ వస్తాను. తీసుకో కళ్యాణ్.
నేను అడిగింది, నాకు కావాల్సింది ఇది కాదు హారిక. ప్రాజెక్ట్ అది శాంక్షన్ చేయకుండా ఈ గిఫ్ట్ ఎందుకు చెప్పు? ముందు ఈ గిఫ్ట్ ఓపెన్ చేయి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. నైస్ వాచ్. ఏ స్పెషల్ గిఫ్ట్ ఫర్ ఏ స్పెషల్ పర్సన్. దీని మాటలు, ఈ గిఫ్టులు చూస్తుంటే మెల్లగా నా ట్రాప్లోకి వస్తుందనిపిస్తుంది. అందుకే బాయ్ ఫ్రెండ్కి ఇచ్చే గిఫ్ట్స్ ఇంటికి పిలిచి మరీ ఇస్తుంది. గిఫ్ట్ నచ్చకపోతే డైరెక్ట్గా చెప్పు కళ్యాణ్, సైలెంట్గా ఉండటం ఎందుకు? నా సైలెన్స్ గిఫ్ట్ నచ్చక కాదు, ఎంత బాగా నచ్చిందో చెప్పడానికి నాకు తెలిసిన భాషలో బెస్ట్ పదాల గురించి ఆలోచిస్తున్నాను. నిజంగా నచ్చిందా? నీ అందమంతా నచ్చింది. నీ నవ్వులానే ఎవర్ గ్రీన్ క్లాసిక్గా ఉంది. ఇలాంటి గిఫ్ట్ని నా చేత్తో తాకడం కన్నా నువ్వే నా చేతికి పెడితే దీని విలువ డబుల్ అవుతుందని నా ఫీలింగ్. ఓకే. అనవసరంగా అభిలాష ఇచ్చిన వాచ్ తెచ్చాను. ఓ, ఈ చెయ్యి ఆల్రెడీ ఆక్యుపైడా? నేనెందుకు? వద్దులే. వెయిట్ హారిక, దీనికోసం నువ్వు ఆగిపోవడం ఏంటి? నీకన్నా ఏది ఎక్కువ కాదు. వద్దు కళ్యాణ్, అదెందుకు తీస్తున్నావు? నువ్వు ఇష్టపడి పెట్టుకున్నదేమో కదా. ఇష్టమేం కాదు, వేరే ఆప్షన్ లేక భరిస్తున్నాను. ఫస్ట్లో నచ్చింది, కానీ ఇప్పుడు చాలా ఇరిటేషన్ తెప్పిస్తుంది. దీన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిదనుకుంటున్నాను. ఇప్పుడు నీ వాచ్ వచ్చింది కదా, దీన్ని పక్కన పడేస్తాను. పర్లేదు కళ్యాణ్, అది కూడా బానే ఉంది కదా, ప్రస్తుతానికే ఉంచుకో. ఇది తర్వాత ఇస్తానులే. నోనో, ఇదే కరెక్ట్ టైం హారిక. అయినా ఈ ఓల్డ్ వాచ్ ఏం బాగుంది, కలర్ ఫేడ్ అయిపోయి మెషిన్ స్లో అయిపోయి చాలా చీప్గా ఉంది. అదే నువ్వు చూడు, రిచ్ అండ్ క్లాసీ. చూస్తున్నంతసేపు టచ్ చేయాలనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నా చేతికి ఈ వాచ్ కన్నా నువ్వు పెట్టే వాచే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ప్లీజ్. వన్స్ అగైన్ థ్యాంక్స్ హారిక. నిన్నొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? ప్రాణం పోయినా అబద్ధం చెప్పను. ధైర్యంగా అడుగు. అభిలాషని నువ్వు ఇష్టపడి జాలీగా పెళ్లి చేసుకుంటున్నావా, లేక జాలిపడి పెళ్లి చేసుకుంటున్నావా? చెప్పాను కదా హారిక, అభికి నేనంటే ఇష్టం. నా కోసం అందరినీ వదులుకొని వచ్చింది. నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకి నేను అన్యాయం చేయను. ఎంత కష్టమైనా భరిస్తాను, కానీ వాళ్ళని కన్నీరు పెట్టనివ్వను. నీ విషయంలో అభిలాష చాలా లక్కీ కళ్యాణ్. కానీ అభిలాష లాంటి అమ్మాయిని చేసుకోవడం నీ బ్యాడ్ లక్. తప్పక ఒప్పుకున్నాను. ఇప్పుడు తప్పించుకోలేను కదా హారిక. ఎందుకు తప్పించుకోలేవు? అభిలాషతో మాట్లాడు, అర్థమయ్యేలా చెప్పు. నీలాంటి ఇంకో మంచి అబ్బాయికిచ్చి తనకి పెళ్లి చేయి. అప్పుడు నిన్నుగా ఇష్టపడే వాళ్ళని, నీ క్వాలిటీస్ అన్నీ నచ్చే వాళ్ళని పెళ్లి చేసుకో. అది నువ్వే అని డైరెక్ట్గా చెప్పలేకపోయినా
నేను కనిపెట్టగలను హారిక. మన పరిచయమై కొన్ని రోజులే అయినా ఎన్నో రోజుల నుంచి తెలిసినట్టు ముందే ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది. ఎవరికైనా చెప్తే నవ్వుతారేమో, కానీ అదే నిజం. అవును, అదే నిజం. అంటే నీకు కూడా అనిపిస్తుందా? సారీ సారీ, నీ కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడుతూ నీ చేతులు పట్టుకున్న విషయం కూడా మర్చిపోయాను. నా దృష్టిలో అదేం తప్పు కాదు. సారీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఏ ముహూర్తాన ఈ వాచ్ పెట్టావో కానీ నిజంగా ప్రతి క్షణం నాకు మెమరబుల్గా, లక్కీగా అనిపిస్తుంది. ముందు ముందు ఇంకా బాగుంటుంది. హోప్సో. ఓహ్, నీతో మాట్లాడడం కోసం మీటింగ్ పోస్ట్ పోన్ చేసుకుని మరీ వచ్చాను. వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారని మెసేజ్ వచ్చింది. నేను వెళ్ళాలి. ఓకే కళ్యాణ్, బాయ్. బాయ్ హారిక. అమ్మా, అమ్మా. నీకు మన ఫ్యామిలీకి ఏ ప్రమాదం ఉండకూడదని ఈ కళ్యాణ్ చక్రవర్తికి నచ్చినట్టు ప్రవర్తిస్తున్నాను. వాడి నోట్లో నుండి నిజం కక్కించేందుకు ఈ నటనంతా నీ సంతోషం కోసమే నా ప్రయత్నం అంతా. కలలో ఎందుకమ్మా భయపడుతున్నట్టు కనపడ్డా? ఈ అమ్మని మిస్ అయ్యావా? లేక ఏదైనా ప్రాబ్లం ఉందా అమ్మా? అసలు నిన్ను ఇంట్లో ఉండనివ్వడం నా తప్పు. ఇంత రాద్ధాంతం చేయడం వల్లే అభిలాష మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. సాక్షి, పప్పా! ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.